Hi, dear competitive English aspirants. Good afternoon. This is KP Raju from Raju IAS Institute, Nellore. Say English grammar, competitive English grammar. Competitive English grammar, all topics మీద కొన్ని టిప్స్, ప్రతి టాపిక్ అంతా కాకుండా కొన్ని టిప్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు గ్రామర్లో నేర్చుకునేటువంటి పాయింట్స్, తర్వాత ఎవరు అవి చెప్పనటువంటి పాయింట్స్, కొన్ని ముఖ్యమైనటువంటి ఉన్నాయి. అవి మీకు టిప్స్ రూపంలో వీడియోల ద్వారా అందించదలుచుకున్నాము. అందుకనే మేము ఈ రోజు నుంచి ఈ గ్రామర్ టాపిక్స్ మీద, ప్రతి టాపిక్ మీద కొన్ని టిప్స్ ఒక 10 minutes లోపల మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా మేము చూపించదలుచుకున్నాము. కాబట్టి మీరు దీన్ని వినియోగించుకుంటారని, ఉపయోగించుకుంటారని ఆశిస్తూ దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అన్ని టాపిక్స్ మీద ఇస్తూ ఉంటారు. మేము ఆ టాపిక్స్లో మీరు చాలా వరకు తెలుసుకొని ఉంటారు, కానీ తెలియని ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఆ తెలియని ఏరియాస్ని టిప్స్ రూపంలో మీకు అందించదలిసాం. అందుకనే ఇది స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరు దీన్ని వినియోగించుకొని మీ అభిప్రాయాలను కూడా తెలియజేయవచ్చు. ఇవి చాలా ఉపయోగకరం. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి జాగ్రత్తగా మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, మొట్టమొదట మేము ఆర్టికల్స్లో ప్రిపోజిషన్స్ చిన్న చిన్న టాపిక్స్ మొదలుపెడుతున్నాం. తర్వాత మనం పెద్ద టాపిక్స్కి వెళదాం. ప్రతి టాపిక్లో కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఆ డిఫికల్టీస్ వాటి మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్లో మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. చాలా వరకు ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించాలి అని తెలిసి ఉంటుంది. డెఫినెట్ ఆర్టికల్లో చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. అందులో మీకు కొన్ని సందర్భాలు తెలిసి ఉంటాయి. కొన్ని డిఫికల్ట్ సందర్భాలు, కాంటెక్స్ట్ మీకు తెలియకపోవచ్చు. అందుకని అందులో డిఫికల్ట్ సందర్భాలు ఏముంటాయి అనేటువంటి దాని మీదనే మేము ఫోకస్ చేసి ఈ వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి ఇవి మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, ఈరోజు మనము మొట్టమొదట ఆర్టికల్స్ మీద, ఆర్టికల్స్లో ఒక డిఫికల్ట్ పాయింట్ ఉంది. అది ఎవరు కూడా మామూలుగా అది సాధారణంగా టీచ్ చేయరు. పిల్లలకు కూడా అది తెలిసి ఉండకపోవచ్చు, స్టూడెంట్స్ చాలామందికి. అందుకనే దాని మీద ఫోకస్ చేసి ఈరోజు మీకు అది మొదలు పెడుతున్నాం. ఫస్ట్ మనము ఆర్టికల్స్లో డెఫినెట్ ఆర్టికల్. సో ఆర్టికల్స్ ఏ అండ్ ది ఆర్టికల్స్, ది డెఫినెట్ ఆర్టికల్, ఏ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ ఆర్టికల్ ఏ ఎక్కడ ఉపయోగిస్తామంటే కాన్సనెంట్స్తో బిగినే వాటి మీద, ఆన్ వవెల్ సౌండ్స్తో బిగినే పదాల నుండి ఉపయోగిస్తామని చెప్తున్నాం. చెప్తారు మామూలుగా ఎవరైనా. అయితే ది ఉపయోగించే సందర్భాలు చాలా ఉంటాయి. యూనిక్ థింగ్స్ ముందు ఉపయోగించాలని, తర్వాత పర్వతాల ముందు ఉపయోగించాలని, పుస్తకాల పేరు ముందు ఉపయోగించాలని, ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఉపయోగించాలని, ఇలా ది ఉపయోగించే సందర్భాలు అనేకం ఉంటాయి. అయితే అందులో తెలియనటువంటి విషయం ఒకటి ఉంది. ఈ ఆర్టికల్స్లో ది ఉపయోగించే సందర్భంలో ఇక్కడ ఈ ఆర్టికల్స్లో ఇక్కడ కొన్ని నౌన్స్ ఉన్నాయి. కొన్ని నౌన్స్ చూడండి. ఇక్కడ నౌన్స్, కొన్ని ప్లేస్ని తెలిపే నౌన్స్ ఉన్నాయి, ప్లేసెస్ని తెలిపే నౌన్స్. చూడండి ఇక్కడ నౌన్స్. ఇవి నౌన్స్ అన్నీ కూడా ప్లేసెస్ని తెలియజేస్తాయి. స్కూల్, కాలేజ్, చర్చ్, హాస్పిటల్, ప్రిజన్, బెడ్, మార్కెట్, ఎట్సెట్రా. ఈ నౌన్స్ ముందు ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ది కొన్నిసార్లు ఉపయోగిస్తాం, కొన్నిసార్లు ఉపయోగించాం. అదే అక్కడే పొరపాటు పడతారు చాలామంది. ఎప్పుడు ఉపయోగించాలా, ఎప్పుడు ఉపయోగించకూడదు అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. అందుకని దాని మీద క్లారిటీ ఇవ్వడం కోసము ఇది ఒక వీడియో చేస్తున్నా. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి డియర్ స్టూడెంట్స్. చూడండి, ఇవన్నీ కూడా నౌన్స్, ప్లేసెస్ తెలిపే నౌన్స్. స్కూల్, కాలేజ్, చర్చ్, హాస్పిటల్, ప్రిజన్, బెడ్, మార్కెట్. ఇవి చూడండి, స్కూల్, కాలేజ్, చర్చ్, వీటికి ఒక్కొక్క నౌన్కి దాని యొక్క ప్రైమరీ పర్పస్ ఉంది. స్కూల్, కాలేజ్ చదువుకోవడానికి, చర్చ్ ప్రార్థనకి, హాస్పిటల్ ట్రీట్మెంట్కి, ప్రిజన్ శిక్ష అనుభవించడానికి, బెడ్ నిద్రపోవడానికి, మార్కెట్ పర్చేజెస్కి, వెజిటబుల్స్ అవి. ఇలా ఒక్కొక్క నౌన్కి దాని యొక్క ప్రైమరీ పర్పస్, ఒక పర్పస్ ఉంది కదా. సో అది
దాని యొక్క ప్రైమరీ పర్పస్ ఉంది. దానికి ప్రాథమిక పని ఏమిటి? స్కూల్ కాలేజ్ చదువుకోవడం. కాబట్టి ఇప్పుడు చూడండి, వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ ది కొన్నిసార్లు ఉపయోగిస్తాం, కొన్నిసార్లు ఉపయోగించాం. ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగించాం, అదే తెలుసుకోవాల్సింది. చూడండి, ఈ నౌన్స్ అవి ఎందుకున్నాయో అందుకే ఉపయోగించబడినట్లయితే స్కూల్ చదువుకోవడానికి, కాలేజ్ చదువుకోవడానికి, చర్చ్ ప్రార్థనకి, హాస్పిటల్ ట్రీట్మెంట్కి, ప్రిజన్ శిక్షణ విధించడానికి, ఇలా అవి ఎందుకున్నాయో అందుకే ఉపయోగించబడినట్లయితే అప్పుడు అవి ఆర్టికల్ తీసుకోవు. నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ దాని మీద ఉపయోగించకూడదు. అలా కాకుండా ఈ నౌన్స్ వాటి ప్రైమరీ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కోసం ఉపయోగించబడినట్లయితే అంటే ఎలాగా కాలేజీ చదువుకోవడానికే అనే అర్థంలో ఉపయోగిస్తే దాని మీద పెట్టండి. అలా కాకుండా మా ఇంటి ముందు ఒక కాలేజ్ ఉన్నది అన్నాం అనుకోండి, ఆ కాలేజీ చదువుకోవడానికని చెప్పడం లేదు. చూసారా, హాస్పిటల్ ఉంది, నేను మా ఫ్రెండ్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళానంటే ట్రీట్మెంట్కి కాదు కదా. సో అలా స్కూల్ ఉంది, స్కూల్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉందని చెప్పాను అనుకో, స్కూల్ చదువుకోవడానికని చెప్పడం లేదు. నేను ఇంగ్లీషు మా స్కూల్లో నేర్చుకున్నాను అని అన్నాం అనుకోండి, అప్పుడు స్కూల్ చదువుకోవడానికని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాలి. వాటి ప్రైమరీ పర్పస్ అంటే అవి ఎందుకున్నాయో అందుకే ఉపయోగించడం. ఆ పర్పస్ కాకుండా కేవలం ఒక అడ్రస్ గానో ఒక బిల్డింగ్ గానో చెప్తే అప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. డెఫినెట్ ఆర్టికల్స్ ఉపయోగాల్లో ఇది సాధారణంగా చాలా మందికి తెలియదు. ఆ ప్రైమరీ పర్పస్, అదర్ దాన్ ప్రైమరీ పర్పస్ అనే విషయము చాలా మందికి తెలియదు. ఆ వాక్యంలో అర్థాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆ వాక్యంలో ఆ నౌను ప్రైమరీ పర్పస్ కోసం ఉపయోగించబడిందా లేదా వేరే కేవలం ఒక అడ్రస్ గానో ఒక బిల్డింగ్ గానో చెప్పామా అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే అప్పుడు అక్కడ ఆర్టికల్ పెట్టాలా లేదా అనే విషయం తెలుస్తుంది. సో అందుకని మీకు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ పాయింట్ నేను తెలుసుకున్నాను. అందుకని మీరు ఈ ఎగ్జాంపుల్స్ గమనించండి. ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ నౌన్స్, లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ రవి గోస్ టు డాష్ స్కూల్ డైలీ అన్నామండి. రవి గోస్ టు డాష్ స్కూల్ డైలీ అంటే రవి రోజు స్కూల్కి వెళ్తాడంటే చదువుకోవడానికి పోతాడని అర్థం వస్తుంది. రవి రోజు స్కూల్కి పోతాడంటే ఎందుకు పోతాడు? చదువుకోవడానికి అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ ఉపయోగించక్కర్లేదు, చదువుకోవడానికి అర్థం వస్తుంది. అందుకని ఏనా దీనా నో ఆర్టికల్ అంటే నో ఆర్టికల్. ఇంకా పరీక్షల్లో ఏ ది అన్ని ఇస్తారు, కానీ ఇక్కడ ఇవే ఇచ్చాను నేను. రవి గోస్ టు డాష్ స్కూల్ డైలీ అంటే నో ఆర్టికల్ అవసరం లేదు. ఎందుకంటే స్కూలు ప్రైమరీ పర్పస్ కోసమే ఉపయోగించబడింది. ఇక్కడ ప్రైమరీ పర్పస్ కోసమే ఉపయోగించబడింది కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్. సో ఇది ఆన్సర్ దీనికి. సో ఇక్కడ నో ఆర్టికల్, ఏమి పెట్టకూడదు, ఆర్టికల్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ డాష్ స్కూల్ ఈస్ క్లోజ్డ్ ఫర్ పొంగల్ హాలిడేస్. పొంగల్ హాలిడేస్ స్కూల్ క్లోజ్ చేశారంటే స్కూల్ చదువుకోవడానికి అని చెప్పడం లేదు, స్కూల్ని మూసేశారు అని చెప్తున్నాం. చదువుకోవడానికి అర్థం లేదు. కాబట్టి ఇక్కడ ది స్కూల్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ పొంగల్ హాలిడేస్. ఇది ఒక్క డిఫరెన్స్ అర్థం చేసుకుంటే చాలు. మీరు ఇక్కడ స్కూల్ ఏమో ప్రైమరీ పర్పస్, ఇక్కడ అదర్ దాన్ ప్రైమరీ పర్పస్. ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఐ లెర్న్డ్ ఫ్రెంచ్ అట్ డాష్ కాలేజ్. అంటే నేను కాలేజీలో ఫ్రెంచ్ భాష నేర్చుకున్నానని. అంటే ఇక్కడ కాలేజీ చదువుకోవడానికి అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ పెట్టక్కర్లేదు. నో ఆర్టికల్. అదే ఇక్కడ కాలేజ్ చూడండి, డాష్ కాలేజ్ ఈజ్ వెరీ నియర్ మై హోమ్. కాలేజీ మాకు చాలా దగ్గర అన్నప్పుడు కాలేజ్ దగ్గర అని చెప్తున్నా కానీ చదువుకోవడానికి అర్థం రావడం లేదు కదా. సో ఇక్కడ ది కాలేజ్ ఈజ్ వెరీ నియర్ మై హోమ్. ఇక్కడ ఆర్టికల్ పెట్ట, ఇక్కడ ప్రైమరీ పర్పస్, ఇక్కడ అదర్ దాన్ ది ప్రైమరీ పర్పస్. చూసారా. సో ఇలా డిఫరెన్స్ మీకు అది ఎందుకుందో అందుకే ఉపయోగించబడితే అక్కర్లేదు. అలా కాకుండా అది కేవలం ఒక బిల్డింగ్ అడ్రస్గా చెప్తే అప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. సో ఆర్టికల్స్లో మనం డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించే సందర్భాల్లో ఒక డిఫికల్ట్ పాయింట్ చెప్పుకుంటున్నాం. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో నౌ లెట్ us see. So for examples we discussed boys. Now let us see fifth example. Mary goes to dash church every Sunday. మేరీ చర్చికి వెళ్తుందంటే ఎందుకు పోతుంది? ప్రార్థన కోసమే.
అంటే చర్చి ప్రార్థన కోసమే ఉపయోగించబడింది, కాబట్టి ప్రైమరీ పర్పస్ కు ఉపయోగించబడింది. ఇక్కడ నో ఆర్టికల్, ఇక్కడ నో ఆర్టికల్. సో నో ఆర్టికల్ పెట్టక్కర్లేదు, అవసరం లేదు. నెక్స్ట్, వీ వాక్డ్ టువర్డ్స్ డాష్ చర్చ్ ఎస్టర్డే. మేము చర్చి వైపుగా నడిచి వెళ్ళాం. చర్చి వైపుగా నడిచి వెళ్ళాం అంటే చర్చిలో ప్రార్థనకు పోలా, వారికి ఎటు వెళ్ళావంటే చర్చి వైపుగా వెళ్ళాం అని ఒక అడ్రస్ చెప్తున్నాం, బిల్డింగ్. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ పెట్టాలి. చూడండి, వీ వాక్డ్ టువర్డ్స్ ది చర్చ్. We walked towards the church. చూసారా? Say, similarly, here my friend was admitted in dash hospital. మా ఫ్రెండ్ హాస్పిటల్ అడ్మిట్ చేయబడ్డాడు అంటే ఏంటి అర్థం? చికిత్స కోసం అడ్మిట్ చేయబడ్డాడు అంటే హాస్పిటల్ దేనికి ఉపయోగించబడింది? ప్రైమరీ పర్పస్ కోసం ఉపయోగించబడింది. అది ఎందుకుందో అందుకే ఉపయోగించబడింది. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ పెట్టక్కర్లేదు. నో ఆర్టికల్. Have you seen the difference? You observe the difference. Okay, so this is the difference between primary purpose and other than primary purpose. కొన్ని నౌన్స్ మనం చెప్పుకున్న నౌన్స్. అదే మాదిరిగా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, హాస్పిటల్. హాస్పిటల్, we walked towards the church yesterday. ఇదే మాదిరిగా మై ఫ్రెండ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ డాష్ హాస్పిటల్. హాస్పిటల్ అడ్మిట్ చేయబడి చికిత్స కోసం. సో ఐ వెంట్ టు డాష్ హాస్పిటల్ టు సీ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను అంటే హాస్పిటల్ ప్రైమరీ పర్పస్ కోసం కాదు, చికిత్సకి వెళ్ళలేదు. అందుకని ఇక్కడ ఏం చేయాలి? ఆర్టికల్ పెట్టాలి. సో ఐ వెంట్ టు ది హాస్పిటల్ టు సీ మై ఫ్రెండ్. సో ఈ మాదిరిగా ది డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించే సందర్భాలు ఇది ఒక ముఖ్యమైనది. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి ఒక్కొక్క దానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. సో ప్రైమరీ పర్పస్, అదర్ దాన్ ది ప్రైమరీ పర్పస్. ఇది మీరు అర్థం చేసుకుంటే ఆర్టికల్స్ ఎక్కువ పరీక్షల్లో ఎగ్జామినేషన్స్ ఆర్టికల్స్ ఈ పాయింట్ మీదనే ఇస్తారు. ఇది పెట్టాలన్నా అక్కర్లేదా అనేది మీరు ఇలా డిస్టింగ్విష్ చేయాలి. ఇలా పెట్టొచ్చా లేదా అనేటువంటిది ఆలోచించి అక్కడ ప్రైమరీ పర్పసా అదర్ దాన్ ది ప్రైమరీ పర్పసా అని ఆలోచించి మీరు ఆర్టికల్ పెట్టాలన్నా ది డెఫినెట్ ఆర్టికల్ పెట్టాలన్నా లేదా నో ఆర్టికల్ పెట్టాలని ఆలోచించి మీరు పెట్టవలసి ఉంటుంది. దిస్ ఈస్ వన్ పాయింట్. యూజ్ ఆఫ్ దీలో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. దీన్ని మీరు జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చెప్పాను, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను, బాగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ఇలాగే ఇంకా ప్రతి టాపిక్ మీద, ప్రిపోజిషన్స్ మీద, అన్ని డైరెక్ట్ యాక్టివైజ్ ప్రతి టాపిక్ మీద, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద, టెన్సెస్ మీద, అడ్జెక్టివ్స్ మీద, అన్నిటి మీద ఇలా సింపుల్ గా ఇవి చేస్తాము. అవి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ఆశిస్తూ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ.